హలో, ప్రైజ్లాడండి. ఎవరు? అదే నైట్ కాల్ చేశాను కదా సార్ మీకు. ఎవరు? అదే నా పేరు భార్గవ. ఎవరు? భార్గవ భార్గవ. భార్గవ. ఓకే. ఏ ఊరు మీది? మాది హైదరాబాద్. హైదరాబాద్. ఏం చేస్తారు మీరు? నేనా సార్ వ్యవసాయం చేసుకుంటా. ఓకే, చెప్పండి. అదే నైట్ ఒక అబ్బాయి కాల్ చేసి ఒకటే ఇబ్బంది పెడుతున్నాడు సార్, డిబేట్ చేయండి అని. ఆ, ఎవరితో? అదే మీకు అంటే ఎవరితోనైనా చేయగలరా, పలానా పర్సన్ తోటి చేస్తారా మీరు ఎలా అని? అతను చెప్పిందా? కరుణాకరు అతను ఏదో అన్నాడుగా, ఛానల్ ఏదో మాట్లాడుతున్నాడుగా, ఏమన్నా ఇక్కడ 4 గోడల మధ్య మాట్లాడుకుంటే ఉపయోగం ఉంది, డైరెక్ట్ డిబేట్కి వస్తే హైందవ గ్రంథాల మీద, బైబిల్ గ్రంథం మీద వెళ్ళిపోయింది. డైరెక్ట్ డిబేట్ అంటే ఎక్కడ అంటే మీరు మీ ఛానల్ మీకు ఉంది కదా సార్, అందులోంచి ఛానల్లో ఏముండిద్ది, ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అది వేస్ట్. ఒక అగ్రిమెంట్ రాసుకొని న్యాయ నిర్ణేతలు పెట్టుకొని అన్ని ఛానల్ లైవ్ ఇచ్చుకొని ఒక 3 సెషన్స్ గా పెట్టుకొని అది మాట్లాడితే స్పష్టత వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ లో ఉందనుకోండి, సపోజ్ మీరు ఒక పాయింట్ చెప్తా ఉంటారు, నేను డిస్టర్బ్ చేయడం ఇంకో పాయింట్ చెప్తా ఉంటాను, లేదా నేను చెప్తా ఉంటే మీరు డిస్టర్బ్ చేసి ఇంకోటి చెప్తా, అది సవ్యంగా సాగేది కాదు. కాబట్టి ఆ ప్యానల్ డిబేట్ కైనా హైందవ గ్రంథాల మీద, బైబిల్ గ్రంథం మీద, యేసు ప్రభు పరిశుద్ధ జీవితం మీదను, హైందవ గ్రంథాల్లో ఉన్న దేవి దేవతలందరి జీవితాల మీద వచ్చే పని అయితే ఆల్వేస్ వెల్కమ్. అంటే మీరు చదివారా సార్ హైందవ గ్రంథాలన్నీ? మనం చదవలేదో అక్కడ డిబేట్ లో చూసుకున్నాం. ఇంకా దాని గురించి మీరే కదా నేను అనేది కదా. ఇప్పుడు మీరు రమ్మంటున్నారు, మీరే డిబేట్ చేస్తారా, వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకొస్తారా? నాకు ఎవరు ఎందుకు, నేనే వస్తానంటే. నేను అలాగే సార్, మీరు చదవకుండా ఎలా చేస్తారు, దానికి ముందు వెనక ఇప్పుడు చదువుకున్నానో చదవలేదో, డిబేట్ కి రమ్మంటున్నానంటే నేను చదవలేదో చదువుకున్నాను, నా ఛానల్స్ అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక దీని గురించి ఒకటే, దీని గురించి సోదర, వేస్ట్ ఆఫ్ టైము. ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే హైందవ గ్రంథాలు, అందులో ఉన్న దేవీ దేవతలు ఉన్న చరిత్రలు వాస్తవం అయితే డిబేట్కి రండి. నేను బైబిల్ వాస్తవం, యేసు ప్రభు పరిశుద్ధ దేవుడు, ఆయన తప్ప దేవుడు ఎవరు నిరూపిస్తాను. నేను నిరూపించకపోతే మీ గ్రంథాలను అనుసరిస్తాను. నేను నిరూపిస్తాను, నా ద్వారా రండి, బాప్తిసం పొందండి. అలాగే నేను డెఫినెట్ గా సార్, మీరు మీ ఛానల్ లైవ్ పెట్టండి, మేము వస్తాము, మా గ్రంథాల మీద మాట్లాడుకుందాం. వాళ్ళ చరిత్ర ఎప్పుడు చెప్పండి. రామాయణం మీద పెడతారా, బైబిల్ మీద, భగవద్గీత మీద పెడతారా, భారతం మీద పెడతారా, మీ ఇష్టం. శివపురాణం మీద పెడతారా, మీ ఇష్టం. ముందు రోజు మాత్రం మాకు చెప్పండి, పలానా రోజు. ముందు రోజు కాదు, మీరు ఎప్పుడు వస్తారు రండి, ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం. అగ్రిమెంట్ అంటే దేనికి అగ్రిమెంట్ సార్? ఏం అగ్రిమెంట్ రాయాలి? నియమ నిబంధనలు మాట్లాడుతున్నాము. డిబేట్ అంటే నోటి మాటతో కాదయ్యా తమ్ముడు, నోటి మాటతో కాదు, రిటర్న్ గా కూర్చొని లీగల్ గా చేసి నోటరీ చేయించి అప్పుడు కూర్చొని డిబేట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఎక్కడ రమ్మంటారు మమ్మల్ని? మీరు ఎక్కడికి వచ్చినా పర్వాలా. అదే ఇప్పుడు ఎక్కడ ఉంటారు? గుంటూరు వచ్చినా పర్వాలేదు, మీరు చీరాలు వచ్చినా పర్వాలేదు, లేదా విజయవాడ వచ్చినా పర్వాలేదు. మీకు మాకు విజయవాడ సెంటర్ ఉండదు, హైదరాబాద్ అంటున్నారు కదా మీరు. మీరు విజయవాడ రండి, నేను మీకు నుంచి విజయవాడ వస్తాను. ఆడ కూర్చొని ఒక లాయర్ దగ్గర లీగల్ గా. సార్ చీరాలకి ఇదేది హైదరాబాద్ మధ్యలో గుంటూరు ఉంటుందా సార్? చీరాలకి హైదరాబాద్ మధ్యలో గుంటూరు ఉంటుంది, విజయవాడ 2 రూట్లు ఉంటాయి. ఓకే ఏమో నాకు తెలియదు సార్, అట్లా అందుకని అడిగాను. అంటే గుంటూరు సెంటర్ అవుతుందా? గుంటూరు సెంటర్ అవుతుంది. గుంటూరులో ఎక్కడ రమ్మంటారు? అదే గుంటూరులో ఎక్కడ కూర్చున్నా మన చర్చెస్ ఉండే కూర్చొని అగ్రిమెంట్ లేదా ఒక లాయర్ ఉండాలి, లాయర్ని పట్టుకున్న మాకు తెలిసిన లాయర్ ఉండాలి, లాయర్ దగ్గర కూర్చొని మాట్లాడి రాయించుకున్నాం. మీకు తెలిసిన లాయర్ దగ్గర కూర్చొని మాట్లాడించుకుంటాం. మాట్లాడి లీగల్ గా. మరి అంటే లీగల్ గా అంటే ఎలా, ఏం పెడతారు అందులో పాయింట్ చెప్పండి.
నేను అంటున్నా అదే డిబేట్ చేసేటప్పుడు ఒక నియమ నిబంధనలు అంటున్నాను. అదే ముందు ఏంటి దాని సార్ ప్రకారంగా నియమ నిబంధనలు అంటే మాట్లాడితే ఎలా అది ఉండాలి? పిల్ల తరహాగా ఉండిద్ది. అదే ఆ ఇప్పుడు కరుణాకర్ సుగుణ తరపున మీరు వస్తున్నారా? అతను ఆయన ఆయన తరఫున కాదు సార్. ఆయన తరఫున అంటే ఆయనే వస్తాడు, నేను అరేంజ్ చేయగలను. అంటే మీరు ఎలా ఉందంటే మీరు ఆడికి రండి ఈడికి రండి అలా కాకుండా, లేదంటే పద్ధతిగా మీకు అక్కడ ఛానల్లో పెట్టుకోండి. ఆయన ఛానల్ ఇప్పుడు జాన్ బాబు చేశాడు, విజయ్ కుమార్ చేశాడు, వీళ్ళందరూ చేశారు. అలాంటి వాళ్ళందరూ మీరు అలా చేస్తా ముందుకు వస్తా అంటే పర్వాలేదు. మీరు దానివల్ల ఏం ఉపయోగం ఏముంది? దానివల్ల అరుచుకోవటం గిరుచుకోవడం దానివల్ల ఉపయోగం లేదు. నేను చూసా. పద్ధతిగా చేసిరు కదా సార్ వాళ్ళు ఏం అడుచుకోలేదు కదా. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డిబేట్ అనేది పర్ఫెక్ట్ గా జరగాలంటే మాత్రం మధ్యలో న్యాయ నిర్ణేతలను పెట్టి ఒక అగ్రిమెంట్ రాసుకొని రంజిత్ చేశారు, గుర్తుందా సార్ మీకు టీవీ5 లో? ఇప్పుడు అవన్నీ వద్దయ్యా తమ్ముడు, మనం చేయాల్సి చూద్దాం. అవి ఇప్పుడు గతంలో ఏం చేశారు అది. రంజిత్ గతంలో చేశాడు కదా టీవీ5 లాంటి వాళ్ళని పెద్ద వేదిక పిలిపించి అక్కడ వచ్చాడు కదా. అలా చేస్తే సరిపోతుందా మీకని నేను అంటున్నదే. మనం అలాగే చేసి, ఎందుకంటే రిటర్న్ గా ఉందనుకో ఒక అగ్రిమెంట్, రేపు నేనైనా మీరైనా కాదు గీదు అంటానికి వీలుండదు. అది పక్కాగా ఉంటది. అది సీరియస్ వస్తుంది, కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదో కూర్చొని అందరు మాట్లాడుకున్నా నాకు తెలిసింది వాళ్ళకి తెలిసి ఇవన్నీ కాకుండా. కాదు సార్, మీరు చెప్పాల్సింది సూటిగా చెప్పండి, మాకు అర్థం అవ్వట్లేదు. నేను స్పష్టంగా చెప్పా, మీకు అర్థం కాకపోతే నేనేం చేసేది, నేను పూర్తిగా మీకు స్పష్టంగా చెప్పా. ఎలాంటి నియమ నిబంధనలు పెడతారు అది చెబితే దాన్ని బట్టి మాట్లాడదాం. అందుకే మీరు రెండు ఫోన్ లో మాట్లాడితే ఎట్లయితే ఫోన్లు అన్ని హడావుడి కదా. ఫస్ట్ నియమ నిబంధనలు ఇలా ఉండాలని చెప్పుకుంటే తర్వాత వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. నియమ నిబంధనల గురించి కూర్చొని మాట్లాడదాం, ఓకేనా? కూర్చోవాలి. మీరు మాకు చెప్పండి, వేదిక పలానా ఏరియాకి రండి సార్, మా వేదిక ఉంది అక్కడ. నేను చెప్పింది అదే కదా. మీరు విజయవాడ వచ్చినా లేదా గుంటూరు వచ్చినా చాయిస్ మీది. గుంటూరు వస్తా ఉంటే రండి, నేను వేదిక ఏర్పాటు చేస్తా. నేను చెప్పేది అది కాదు సార్, నేను వచ్చినాక మీరు వేదిక ఏర్పాటు చేయడం ఏంటి సార్? మీరు అలా కాదు, మా ఏరియాకు రండి. చెప్తా వినండి, ఈ వేదిక లేదు. మీరు ముందు ఎట్లుందంటే చెరువులో బరిగొడ్డుని బట్టి బేరం చేసినట్టుంది. మీరు ఎప్పుడు వస్తారు రండి, నేను అప్పుడు మీరు వచ్చే సమయాన్ని రెడీ చేస్తాను, ఓకేనా? అది ఎప్పుడు ఎక్కడ రావాలి అడ్రస్ చెప్తే కదా వచ్చేది. మీరు గుంటూరు రండి. గుంటూరులో ఎక్కడ రావాలి సార్? మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి, మీరు చెప్తే దాన్ని బట్టి వస్తాం. పలానా ఏరియాకి రండి అంటే మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి. అదే ఎక్కడ రమ్మంటారు చెప్తే. మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి, నేను మీకు మొత్తం నేను అడ్రస్ పంపిస్తాను మీ వాట్సాప్ కి. నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పేది వినండి, మీరు ఎప్పుడు వస్తారో బయలుదేరండి చెప్పండి. నేను మీకు వాట్సాప్ కి లొకేషన్, అడ్రస్, చర్చి పేరు అన్ని చెప్తా, ఓకేనా? చర్చిలో పెడతారా సార్? చర్చిలో కూర్చుందాం. ఓకే, బయట ఎక్కడ మీకు సేఫ్టీ ఉండదా సార్? ఎక్కడే సేఫ్టీ అంటే నాకేం చూడు, నేను ఎప్పుడు ఒంటరిగా తిరుగుతా ఉంటా. ఏమో మరి చర్చి అంటే నాకు సేఫ్టీ గురించి మాట్లాడేది. సేఫ్టీ చూసుకునేవాడు 4 గోడల మధ్య కూర్చొని అడ్రస్ గిడ్రస్ లేకుండా లేను కదా. అడ్రస్ మొత్తం చెప్పాను. అదేలే మీరు నా 3 అడ్రస్లు చెప్పా. నా సెల్ నెంబర్లు అంటే పక్కా తిరుగుతావంట. అడ్రస్ లేనివాడిని అయితే చర్చిలో నాకు సేఫ్టీ కాదు. సేఫ్టీ మీరు అన్నిట్లలో వెళ్ళారు కదా సార్, మీ సాక్ష్యం కూడా చూశారులే. కానీ మీరు ముందే అది కదా సార్ మిమ్మల్ని. కానీ కాబట్టి సార్ మీ పేరు? నా పేరు అసలు పేరు అశోక్ బాబు. ఓకే ఓకే. యేసు ప్రభుని తెలుసుకొని రక్షణ పొందిన తర్వాత జాషువా డానియల్ చేగూడి. ఓకే ఓకే. గతంలో నేను గురుస్వామిని. అంతకుముందు గురుస్వామి? అవును. అంతకుముందు జైలు కూడా వెళ్ళినట్టు కదా సార్? జైలు కూడా వెళ్ళొచ్చినట్టు కదా సార్? మీ వాయిస్ కట్ అవుతుంది. జైలు కూడా వెళ్ళొచ్చినట్టు కదా సార్? అవును, జైల్లోనే వెళ్ళినప్పుడే యేసు ప్రభుని చూసింది. అంతకుముందు యేసు ప్రభుని ద్వేషించేవాడు, తెల్లోళ్ళ దేవుడు, విదేశీ దేవుడు అని. నా భార్య కులం తక్కువ దేవుడు అని తిట్టి. ఎందుకంటే నేను పూజించిన వాళ్ళు నాకు ఎవరు హెల్ప్ చేయాల అంటే నాకు అన్యాయమైన కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఎవరు ఉట్టిగా పుట్టి పుణ్యానికి డబ్బులు ఇవ్వరు కదా సార్, ఏ దేవుడైనా సరే. ఈ దేవుడైతే ఇస్తాడు కదా. పుణ్యం డబ్బుల కోసం రాలి, నేను సినీ ఫీల్డ్ వదులుకొని వచ్చా. సంపాదన కోసం రాలి. యేసుప్రభుని ఎవడైనా డబ్బుల కోసం, రోగాలు పోతే నమ్ముకున్నాడంటే వాళ్ళంత అజ్ఞానంలో మూర్ఖులు ఎవరుండరు. యేసుప్రభుని నమ్ముకోవాలి అంటే ఒకటే గుర్తు, భారతదేశంలో చెప్పబడిన గొర్రె పిల్ల, కన్యసూతుడు, యజ్ఞ పశువు ఎవరైతే ఉన్నారో
ఆ యేసు ప్రభుని తెలుసుకొని పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఆయన కోసం అందుకు రావాలి. కానీ నాకు అప్పులు పోతాయి, నాకు అనారోగ్యాలు పోతాయి, నా తిప్పలు పోతాయి సెకండరీ. ఇది తగ్గవంటావా సార్? మరి ఏవి ఈ ఆస్తులు వచ్చేది ఇవన్నీ బూటకాలే అంటారా అంటున్నా? ఎందుకు దేవుణ్ణి ఎవరు వచ్చినా గానీ కింద నుంచి పై స్థాయికి వెళ్తున్నారంటే కష్టపడి భక్తులు దేవుడు చిన్న చిన్నగా ఆశీర్వదించుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మా అమ్మాయి 3 సార్లు చనిపోయి బ్రతికింది. నా దగ్గర డాక్టర్ సర్టిఫికెట్లు ఉండే. చచ్చిపోయింది. మా చిన్న అమ్మాయి 3 సార్లు చనిపోయి బ్రతికింది ప్రార్థన చేస్తే. మరి దానికి ఏమంటారు? డాక్టర్లే షాక్ అయ్యి గుంటూరు జనరల్ హాస్పిటల్ 104వ వార్డులో గోపాలకృష్ణ బ్రాహ్మణ, ఆయన ప్లాస్టిక్ సర్జరీ, ఆయన మారాడు అది చూసి. నేను గుంటూరులో చెప్తున్నా, ప్లాస్టిక్ సర్జరీ వార్డుకి వెళ్తే ఉంటారు, ఆయన స్టిల్ ఉంటాడు ఆయన. నాకు సరిపోయింది. మరి మా ఊర్లో సార్, మా ఊర్లో ఆవిడ క్యాన్సర్ తో చనిపోయింది సార్ ఆవిడ. మరి ఆవిడ ఎందుకు లేపలేదు సార్? మరి చెప్తా వినండి. ఇప్పుడు దేవుడు అందరినీ బ్రతికిస్తాడు లేదా అందరిని లేపుతాడేమో రాసిపెట్టలా. ఇప్పుడు నేను అడిగాను దేవుణ్ణి, నా బ్రతికింది, ఇంకో నా దగ్గర తెచ్చి నేను బతికించాను, తీసుకోండి రా ఈసారి బతికిస్తాను. ఏంటి సార్? ఒకవేళ క్యాన్సర్ పేషెంట్లు ఎవరుంటే తీసుకుంటారా సార్? ప్రార్థన చేస్తాను, దేవుని కృపను బట్టి నా దేవుడు చిత్తం మొత్తం స్వస్థతనిస్తాడు. అంటే నీ దగ్గర తీసుకొస్తే మీరు ఇప్పుడు హైదరాబాద్ లో బసవతారకం హాస్పిటల్ ఉంది తమ్ముడు. ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళావు? ఎన్ని కాదు ఒకసారి వినండి. అయ్యో, నా దగ్గర క్యాన్సర్ లో పీక్ స్టేజ్ కి వెళ్ళి దేవుడు కృపతో బాగోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అడ్రస్ చెబుతూ వెళ్ళరా. చనిపోయిన వాళ్ళు బ్రతికారు, నా పుత్రే కాదు, చనిపోయిన వాళ్ళు బ్రతికారు, వాళ్ళ అడ్రస్ చెబుతాను వెళ్ళి రాసుకో. సమాజం మీద మీకు బాధ్యత ఉంది. మీ దగ్గర అద్భుత శక్తులు ఉన్నాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాము. TV9, TV5 ఇలాంటివి ఇద్దాము. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నా అంటే, నేను వాస్తవంలో బ్రతికే వ్యక్తిని. మీలాంటి శక్తులు అలాంటివి ఉన్నా అంటే డెఫినెట్ గా నేను కూడా మారుతాను సార్. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మీరు ఇంతకుముందు ఏం చెప్పారు? మీరు ఇంతకుముందు చాలా చక్కగా ఉండాలి, ఏ క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్ళడం తీసుకుంటారు, నువ్వు ముందు కాదు సార్. మీకు కొద్దిగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు మీ దగ్గర అయ్యప్ప గుడి దగ్గరికి వెళ్ళి యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. అది వేరు సార్, అది వేరు. నేను చెప్పట్లేదు కదా. ఇప్పుడు నేను చెప్పంటే ఒకసారి వినండి. ఇక్కడ మీ పాస్టరే సువార్త పేరు మీద వెళ్ళి బిడ్డ కాపుని చనిపోయాడు, కాళ్ళు విరుగొట్టుకున్నాడు, VKR దాంట్లో సహాయం కోసం అర్థించాడు. సహాయం కోసం అర్థించాడు. కూతురు చనిపోయింది, భార్య దేవీ దేవతల దగ్గరికి గుడుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పోతున్నారు సార్. చనిపోయారు. నేను కాదని నేను మంది చనిపోయారు. మరి వాళ్ళని ఎందుకు నేను కాదనట్లేదు సార్. మీ దగ్గర అద్భుతమైన శక్తులు ఉన్నాయి సార్. మీ దగ్గర అద్భుతమైన శక్తులు ఉన్నాయి. మన టాపిక్ ఏది? డిబేట్ టాపిక్. మీరే పక్కకి తీసుకెళ్ళి. ఇప్పుడు అది కాదు సార్. ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే, సమాజం మీద మీకు యేసయ్య నేర్పింది ఇదేనా సార్? మీకు నేను దేవుడు కోసము దేవుడు అద్భుత శక్తులు మీకు ఇచ్చినప్పుడు ఎందుకు ప్రయోగించట్లేదు? వేస్ట్ గా వచ్చేవాళ్ళు దేవుడు కృపను బట్టి 90% అందరూ బాగా సార్. బసవతారకం రండి సార్, చాలా మంది రోగాలతో చచ్చిపోతున్నారు. నీ ఆహ్వానం మేరకు వస్తాను. ఎప్పుడు నువ్వు ముందు డిబేట్ చేసి అటు వెళ్దాం. ముందు ప్రాణాన్ని రక్షించాలి సార్. డిబేట్లు ఏముంది? డిబేట్ అవసరం లేదు సార్. మీరు డిబేట్ పక్కన పెట్టేస్తా సార్. మీకు ఏది చేత దేవీ దేవతల మీద డిబేట్ అంటే గుర్తుపెట్టుకోండి, మీరు అసలే రౌడీ సార్. మీరు అసలే రౌడీ సార్. మీరు అసలే రౌడీ. మీ మీద మట్టి కేసుంది. మీరే స్వయంగా చెప్తున్నారు. అది నేను చెప్పింది తమ్ముడు. మరొక మారు నిరూపణ జరిగింది. మీ దగ్గర రావాలంటే మాకు భయం సార్.
మీ దగ్గర రావాలంటే భయము, మీరు అంటే ఆల్రెడీ మర్డర్ కేసు కింద జైలుకి వెళ్ళి ఎలా వస్తారు సార్? సరేనా, డిబేట్ చేద్దాము. కాదు, ఇప్పుడు దీనికి ఎందుకు తప్పించుకుంటున్నారు సార్ మీరు? బసవ తారక వంటలకి ఎందుకు భయపడిపోతున్నారు? నేను వివరాలు పంపిస్తాను, త్వరగా వచ్చేసేయండి. మీకు బసవ తారక అంటే ఎందుకు భయపడ